మాజీ మంత్రి కొడాలి నాని రేషన్ బియ్యంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు వెనిగండ్ల రాము. ఇంకా ఆయన అనేక ఆరోపణలు చేశారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి అంటున్నారు వెనిగండ్ల రాము. దీనిపై స్పందించారు మంత్రి నాదెండ్ల. గత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ రైస్ గా మారిపోయిందని ఆరోపించారు. స్మగ్లింగ్ ని అరికట్టడానికి చట్టంలో అనేక మార్పులు తెచ్చామని చెప్పారు. అలాగే గుడివాడ నియోజకవర్గ పరిధిలో జరిగిన రేషన్ అక్రమాలపై సమగ్ర అధ్యయనం చేస్తామని చెప్పారు నాదెండ్ల మనోహర్. ఒక పనికిమాలిన వ్యక్తి దుర్మార్గం, అసలు గవర్నమెంటే దుర్మార్గులతో నిండిపోయింది అనుకుంటే దాంట్లో నెంబర్ 1గా ఉండాలని ప్రతిసారి ప్రయత్నం చేసుకుంటూ ట్రై చేసుకుంటూ వచ్చే వ్యక్తి మీకు అందరికీ తెలిసిన వ్యక్తి, పేరు కూడా తెలవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి ఈ మొత్తాన్ని స్టార్ట్ చేశాడు అధ్యక్ష. మొత్తం మనకు 2019లో మనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ అవ్వగానే. సో అలాంటి వ్యక్తి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి. దానిలో ప్రధానంగా దగ్గర 500 కోట్లు పైగా అప్పటి జాయింట్ కలెక్టర్ మీద కూడా తో కలిపి ఈ చాలా దుర్మార్గ ఈ పీటీఎస్ బియ్యం మీద 500 కోట్ల పైగా సంపాదించాడు అనేది పేరు చెప్పదలుచుకోలేదన్నా, కావాలని. అలాంటి వ్యక్తి పేరు దలుచుకుంటే కూడా దండగా. కాకపోతే సార్, కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము, రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ 5 కేజీలు బియ్యము సప్లై చేస్తానికి పూనుకుంటే, ఒక్క గుడివాడలో చూసుకుంటే 40, గుడివాడ టౌన్ వరకే చూసుకుంటే 40,000 కార్డులు ఉన్నాయి అధ్యక్ష. దానిలో 12,000 కార్డులకు మాత్రమే, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం మాత్రమే చేసిన పరిస్థితి. మిగతా బియ్యం మొత్తం ఎక్కడికి వెళ్ళినాయి. సో ఫైనల్గా ఆ పాత మంత్రి మీద, మాజీ మీద మీ ఎంక్వైరీ వేసి దీన్ని మొత్తం బయటికి తీయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఎంత బాధ కలుగుతుందంటే, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉంటాయి అధ్యక్ష. రేషన్కి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే, పీడీఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం, ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. కేవలం 6 నెలల్లో మేము జప్తు చేసింది 60,000 మెట్రిక్ టన్నులు అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 78% ఆఫ్ వాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ హాస్ డన్ ఇన్ ద పాస్ట్ 5 years వీ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ 6 months అధ్యక్ష. కొన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. 40,000 రేషన్ కార్డులకు గాను కేవలం 12,000 రేషన్ కార్డులకే ఈ పీడీఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందని. తప్పకుండా దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేసి వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అని మీకు మీ ద్వారా నేను